మండలంలో చనిపోయిన ఈ 14 కుటుంబాలకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ ప్రతి కుటుంబానికి ఒక పార్టీగా ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా పార్టీ తరఫున వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా ఉంటూ వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తాము. కనీసం ఇప్పటికైనా ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మేమే ముందుకొచ్చి ఈ మేరకు మేము సహాయం చేయడానికి మేము ముందుకొచ్చాం. మన అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీది. ఇదే కుటుంబాలకు మీరు ఎంత ఇవ్వబోతా ఉన్నారో అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ నిలదీస్తా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి వాస్తవాలను ప్రజలతో పంచుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే విషయంలో అడుగులు ముందుకు వేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఇకనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అని చెప్పి పైన దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నా. మండలంలో చనిపోయిన ఈ 14 కుటుంబాలకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ ప్రతి కుటుంబానికి ఒక పార్టీగా ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా పార్టీ తరఫున వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా ఉంటూ వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తాము. కనీసం ఇప్పటికైనా ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మేమే ముందుకొచ్చి ఈ మేరకు మేము సహాయం చేయడానికి మేము ముందుకొచ్చాం. మన అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీది. ఇదే కుటుంబాలకు మీరు ఎంత ఇవ్వబోతా ఉన్నారో అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ నిలదీస్తా అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి వాస్తవాలను ప్రజలతో పంచుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే విషయంలో అడుగులు ముందుకు వేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఇకనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అని చెప్పి పైన దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నా.